ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నరకకూపంగా ఏపీ రోడ్లు, ఇదేమి రాజ్యం, గోతుల రాజ్యం, గుంతల రాజ్యం అంటూ నినాదాలతో నిరసన తెలిపిన వైసీపీ నాయకులు. ముందు జాగ్రత్తలతో తుఫాన్ విధ్వంసాన్ని చాలా వరకు కట్టడి చేసుకున్నాం. కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. నారావారి సారా, నకిలీ మద్యం ఇబ్రహీంపట్నంలో ఏరులై పారుతుందన్న మాజీ మంత్రి. ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ తో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని సీఎం విమర్శలు చేసిన జోగి రమేష్. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి ఘోర ముప్పు తప్పింది. భారీ వర్షాలు, వరదల వల్ల ఓ భారీ బోటు కృష్ణానదిలో కొట్టుకుని వచ్చింది. అది బ్యారేజీ వైపు వెళ్తున్నట్టు సమాచారం అందుకున్న ఏపీ ఎస్డీఎంఏ అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ల సాయంతో బోటును ఇబ్రహీంపట్నం తుమ్మలపాలెం వద్ద గుర్తించి ఎస్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. గత ఏడాది ప్రకాశం బ్యారేజీ గేట్లో బోటు చిక్కుకుపోగా దాన్ని తీయడానికి అధికారులు 8 రోజులు శ్రమించి అతి కష్టం మీద బయటకు తీశారు. నరకకూపంగా ఉన్న రోడ్లను చూపిస్తూ ప్రభుత్వం రహదారులను వెంటనే బాగు చేయించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి జోగి రమేష్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలతో గుంతల రోడ్లపై ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, గోతుల రాజ్యం, గుంతల రాజ్యం అంటూ నినాదాలతోటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదేమి రాజ్యం, 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 డౌన్ డౌన్ ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం,
గోల్లపూడిలోనేమో బొమ్మసాని సుబ్బారావు గారు ఉన్నాడు అంటున్నాడు, చీకొండూరులోనేమో విజయబాబు గారు ఎమ్మెల్యే గారు అంటున్నారు, రెడ్డిగూడెంలో ఇక్కడ విజయ నరసరావు కూడా పాపం సీనియర్ కళ్ళ ఆపరేషన్ చేయించుకున్నాడా, కంటి ఆపరేషన్ చేయించుకున్నారంటున్నారు. మా ఇబ్రహీంపట్నంలోనే మా సీతారామ కూడా జంపాల సీతారామ గారు కూడా ఎమ్మెల్యే అంటున్నారు, మా మైక్ బాబురావు కూడా ఎమ్మెల్యేని అంటున్నారు. అంటే 5-6 ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి ఈ నియోజకవర్గంలో చెప్తా ఉన్నారు. 29లో పావలా ప్రసాద్ నేను నిలబడమని చెప్పేసి మైలవరం నియోజకవర్గ ప్రజలు యావత్తు కూడా కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే నువ్వు చేసిన అభివృద్ధి, గుంటల్లో పొరలాటాలు, కాళ్ళు ఇరిగిపోయి హాస్పిటల్లో చేరటాలు, ఎంతో మంది ఈ గుంటల పుణ్యమా అని చెప్పేసి అధికారంలోకి రాగానే 2 నెలల్లో వేసేస్తా అన్నాడు పావలా ప్రసాద్. ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఒక రోడ్డు కాదు, ఏ రోడ్డు వెళ్ళినా సరే నియోజకవర్గంలో ఇదే పరిస్థితి. దీన్ని మీ దృష్టికి తీసుకురావాలని, ప్రజల దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఈ రోజున లోయలో ఈ రోడ్డుని ఒకసారి మీకు దృష్టికి తీసుకొచ్చి ఇప్పుడు మీ అందరినీ కూడా తీసుకుని ఆ గోతులు ఏ విధంగా ఉన్నాయి, ఆ గోతుల్లో జనం ఎట్లా పడిపోతా ఉన్నారు, కాళ్లు ఏ విధంగా ఇరిగిపోయి హాస్పిటల్లో చేరుతా ఉన్నారు, ఇవన్నీ కూడా దయచేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లమని. ఎందుకంటే ఈ పావలా ప్రసాద్ వల్ల ఏం కాదు, మేము వచ్చిన తర్వాత కూడా మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్వాత కూడా మీరు గన స్పందించకపోతే ఆర్ఎన్బి అధికారుల్ని, ఆర్ఎన్బి ఆఫీసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముట్టడి చేయడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా ఆర్ఎన్బి అధికారుల్ని వెంటనే స్పందించండి. వెంటనే మీరు రావాలా, వచ్చి చూడాలా, చూసి వెంటనే కాంట్రాక్టర్ తో మాట్లాడి పనుల్ని మొదలు పెట్టించమని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి ఆర్ఎన్బి అధికారులకి హెచ్చరిక చేస్తున్నాం. రియల్ టైంలోనే డేటా లేక్ ద్వారా సమాచారం విశ్లేషించి త్వరగా నిర్ణయాలు తీసుకోగలిగామని కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారని వారిని అభినందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మీకు అందరికీ గుర్తుపెట్టుకోవాలి, ఒక మంచి టెక్నాలజీని ఉపయోగించి రియల్ టైం డేటా సిస్టమ్ డేటా లేక్ క్రియేట్ చేసి డేటా లేక్ ద్వారా ఎక్కడికక్కడ అనలైజ్ చేస్తున్నాం. రియల్ టైం డేటా అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన తర్వాత డెసిషన్ మేకింగ్ కూడా పై వాళ్ళకందరికీ రియల్ టైం తీసుకునే అవకాశం ఉంటుంది. ఫైల్స్ అన్ని రియల్ టైం ఉంటాయి, ఫైనాన్స్ అంతా రియల్ టైం ఉంటుంది, వర్క్లన్నీ రియల్ టైం ఉంటాయి, ప్రాజెక్ట్స్ అన్ని రియల్ టైంలో ఉంటాయి, అన్ని వస్తూ ఉంటాయి. ఇంకొక పక్కన ఇవన్నీ చేయడానికి ఐఐటి తిరుపతిని, ఐఎస్బి హైదరాబాద్ ని కూడా నాలెడ్జ్ పార్ట్నర్స్ గా తీసుకొస్తాను. వాళ్ళు కూడా కూర్చొని ఒక న్యూ మోడల్ ఫర్ గవర్నెన్స్ హౌ టు క్రియేట్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకో పక్కన పర్సనల్ ర్యాపో చాలా ఇంపార్టెంట్. నిన్న మొన్న ఈ క్రైసిస్ మొత్తం ఎంటైర్ కేబినెట్ మినిస్టర్స్ ఆన్ ది ఫీల్డ్, ఎంటైర్ ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎన్డీఏ కార్యకర్తలు అందరూ ఫీల్డ్ లో ఉన్నారు. ఎక్కడికక్కడ ఆదుకోవడంలో నేనైతే 1-2 సార్లు అందరికీ చెప్పాను. అందరూ కూడా ఫీల్డ్ లో ఉన్నారు, వండర్ఫుల్ వర్క్ చేశారు. వీళ్ళందరూ కూడా ఒక భరోసా ఇచ్చారు. పొలిటికల్ లీడర్షిప్ ఎప్పుడు కూడా పొలిటికల్ మొబిలైజేషన్ చేస్తారు, అందుకే పొలిటికల్ గవర్నెన్స్ అంటాం మనం. ఒక భరోసా ఇచ్చారు. ఆ భరోసా వల్ల ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది. ఎస్, గవర్నమెంట్ ఉంది, మాకు అనుకున్నంత ఒకవేళ కష్టం వచ్చినా ఆదుకుంటారని ఒక నమ్మకాన్ని కల్పించారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బెస్ట్ వే దే హావ్ డన్. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఎక్కడెక్కడ ప్రవాహాలు పెద్ద ఎత్తున వస్తాయి అనేది అంచనా వేసి ముందస్తు హెచ్చరికలు ఇచ్చాం. ప్రాజెక్టు గేట్లు పనిచేయలేదని ఎక్కడ ఫిర్యాదు లేదని, గతంలో గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు కొట్టుకుపోయినా కూడా పట్టించుకోలేదని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గుండ్లకమ్మ గేటు తీయడానికి లేక ప్రాజెక్టు పైన నీళ్లు పోయిన పరిస్థితి. ఈరోజు ఎక్కడ కూడా గేట్లు పనిచేయలేదు అనే కంప్లైంట్ లేదు. ఇంకొక పక్క అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోబోయే పరిస్థితి, పులిచెంతల గేట్స్ అన్ని బ్లాక్ అయిన పరిస్థితి. ప్రివెంటివ్ తీసుకున్నాం, మెయింటెనెన్స్ తీసుకున్నాం, క్యాచ్మెంట్ ఏరియా రెయిన్ఫాల్ తీసుకున్నాం, అసెస్ చేసాం వెల్ ఇన్ అడ్వాన్స్.
వాటర్ రిలీజ్ కూడా పర్ఫెక్ట్ గా చేసి ఎక్కడా ఫ్లడ్ లేకుండా కాపాడుకుంటూ వచ్చాం కాబట్టి 207 కోట్లు చిన్న చిన్నవి రిపేర్లు వచ్చాయి తప్ప ఎక్కడ రాలేదు. RWS 1,26,00,000. పంచాయత్ రాజ్ 8,70,00,000 ఇంకా దీంట్లో ఉన్నాయి. అవి కూడా ఎస్టిమేట్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం ఇంత డెవాస్టేషన్ వస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్నిట్లో కలిపి 16 కోట్లు. అంటే ఏ విధంగా మనం ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయగలిగానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ సెంటర్స్ అన్ని కలిసి 1,52,00,000. మొత్తం కలిస్తే 5,265,51,81,81,000 ఎస్టిమేట్స్ తయారు చేశాం. వీరిని తొందరలోనే కేంద్రానికి పంపిస్తాం. ఈ రోజు రేపు కొన్ని వాటర్ అంతా కూడా ఫ్లో కావడం, కొన్ని పొలాల మీదకి రావడం, అక్కడక్కడ కొంత డ్యామేజ్ ఉంది. అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం. ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇవన్నీ పంపిస్తాం. ఏ విధంగా మానిటర్ చేస్తున్నా ఒక్కసారి మీరు చూస్తే కెన్ యూ షో దట్ అవేర్ లో ఏ విధంగా అన్ని కూడా క్యాప్చర్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ డ్రోన్ అన్ని కూడా వస్తాయి. సో దట్ దాన్ని రియల్ టైంలో ఏఐ ఉపయోగించి మళ్ళా లాస్ట్ మీద కమ్యూనికేషన్ పంపిస్తున్నాం. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్గా భగవద్గీతపై చేసిన అనుచిత వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని వెంటనే అతనిని టీటీడీ మెంబర్గా తప్పించాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వింటే బాగుంటుంది. హిందువులు భగవద్గీత, క్రైస్తవులు బైబిలు, ముస్లింలు ఖురాన్, వీటన్నిటికన్నా పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగం. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ స్వేచ్ఛని, హక్కుల్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. హిందువులు శివుణ్ణి రాముణ్ణి కొలుస్తారు, ముస్లింలు అల్లాని కొలుస్తారు, క్రైస్తవులు క్రీస్తులు కొలుస్తారు. అందరూ కలిసి మొక్కాల్సిన ఏకైక దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బైబిల్ వల్ల మన జీవితం. ఆయన ఏం మాట్లాడాడో చూశారు కదా మీరు. ఆయన యావత్ భారతదేశానికి, యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉన్నటువంటి భగవద్గీత గురించి ఎంత చులకనగా మాట్లాడాడో, ఎంత తేలిగ్గా మాట్లాడాడో, ఎంత తీసిపారేసినట్టుగా మాట్లాడాడో మనందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది. దేశ విదేశాల్లో, భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా, న్యాయస్థానాల్లో కానీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పార్లమెంట్లో కానీ భగవద్గీత సాక్షిగానే అన్ని కార్యక్రమాల్ని, గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అలాంటిది ఆ భగవద్గీతను తప్పుపట్టేటటువంటి శాసనసభ్యుడిని తిరుమల తిరుపతి దేవస్థానంలో నియమించినటువంటి తెలుగుదేశం పార్టీని ఏమనాలి అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇది తెలుగుదేశం టీటీడీ చరిత్రలో ఇలాంటి భగవద్గీత గురించి, ఇతర మత గ్రంథాల గురించి ఇంత తేలిగ్గా మాట్లాడినటువంటి వ్యక్తులు టీటీడీ చరిత్రలో ఎవ్వరూ కూడా లేరు. ఇప్పటి వరకు లూజ్గా మాట్లాడేటటువంటి వాళ్ళు, ఆవేశంగా జిల్లా పరిషత్ ఆఫీసులకు పోయి దౌర్జన్యం చేసేటటువంటి వాళ్ళు, తేలిగ్గా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి వ్యక్తుల్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎందుకు నియమించారు? నారావారి సారా నకిలీ మద్యం ఇబ్రహీంపట్నంలో ఏరులై పారుతుందని ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రశ్నించడంతో తిరిగి నాపైన ఆరోపణలు చేస్తున్నారని, డైవర్షన్ పాలిటిక్స్ తో చంద్రబాబు, లోకేష్లు నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని అన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. దైవ సాక్షిగా మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలకు మరొకసారి తెలియజెప్పాలని ఈరోజు మీతో మాట్లాడుతా ఉన్నా. నకిలీ మద్యం, నారావారి సారా ఏ విధంగా ఏరులై పారుతా ఉందో
మీడియా మిత్రుల సమక్షంలో, మీడియా మిత్రుల సాక్షిగా ఇబ్రహీంపట్నంలో ఆ తయారీ కేంద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మీడియా మిత్రుల సమక్షంలో బాహ్య ప్రపంచానికి నేను ఆ రోజున తెలియజేసిన దరిమిల రాష్ట్రం మొత్తం కూడా ఆ నారావారి సారా ఏ విధంగా బ్రాందీ షాపుల్లోకి వెళ్తా ఉంది, బ్రాందీ షాపుల నుంచి ప్రతి గ్రామంలో ఉన్న బెల్ట్ షాపుకి ఏ విధంగా వెళ్తా ఉంది, ఆ బెల్ట్ షాపుల ద్వారా ప్రతి గడపకి కూడా డోర్ డెలివరీ ఏ విధంగా జరుగుతూ ఉందనేది ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిగా ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ప్రశ్నించా. ఆ ప్రశ్నించిన పరిస్థితుల్ని మీడియా మిత్రులందరూ కూడా సాక్షి ఆ రోజు. ఆ తర్వాత ఏ విధంగా ఈ కేసుని డైవర్షన్ పాలిటిక్స్ డైవర్ట్ చేయాలన్న రూపంలో చంద్రబాబు నాయుడు, లోకేష్, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా కలిసి ఇబ్రహీంపట్నంలో జరిగితే, ఇబ్రహీంపట్నంలో అద్దేపల్లి జనార్దన్ అతని సంబంధించిన వాళ్ళు చేస్తే, జోగి రమేష్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం కదా, ఈ డైవర్షన్ తీసుకెళ్లి జోగి రమేష్ని ఈ కేసులో ఇరికించాలి అని చెప్పేసి 20 రోజులుగా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ చంద్రబాబు నాయుడు, లోకేష్ అసలు ఇంతగా దిగజారిపోయి, అసలు ఇంతగా దిగజారుతారా మీరు? ఈ స్థాయిలో జోగి రమేష్ని బదనామా చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వెయ్యాలా, నా హృదయాన్ని గాయపరిచారు, నా వ్యక్తిత్వ జీవితం మీద బురద జల్లే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చంద్రబాబు నాయుడు, లోకేష్ శ్రీకారం చుట్టారు. వెను వెంటనే పాత్రికేయుల సమక్షంలో రాష్ట్ర ప్రజలందరికీ చెప్పా, చంద్రబాబు నాయుడు నా హృదయాన్ని గాయపరిచాడు, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీశాడు. నేను తిరుమల పరకామణి కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి కారణం మాచర్ల శ్రీనివాసులు అనే జర్నలిస్ట్. మాచర్ల శ్రీనివాసులు గత ఏడాదిలో ఈ కేసుపై తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకు ఫిర్యాదు చేశారని శివకామేశ్వరి పీఠం అధిపతి శివస్వామి వెల్లడించారు. తన ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో మాచర్ల శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ఓకేనా సార్? శ్రీ యతిరాజాయ వివేకానంద స్వరయే సచ్చిత్ సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణి. నా పేరు సుకుమార్. నేను రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. మీకందరికీ తెలుసు, కేసుకు సంబంధించి ఇక్కడ మనకు పూర్తి వివరాలను అందించడం కోసం ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటాద్రికి సమానమైనటువంటి క్షేత్రము ఈ బ్రహ్మాండములోనే లేదు. వెంకటేశ్వర స్వామికి సాటిరాగల దేవుడు ఇంతవరకు లేడు, ఇక మీదట రాబోడు. మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు మా యొక్క నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఒకరి కష్టాన్ని గుర్తించకపోవటము, వారి శ్రమని మరొకరు దోచుకోవటం. తిరుమల పరకామణి కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందంటే దానికి కారణము ఒకే ఒక్కరు. ఆ ఒక్కరు మాచర్ల శ్రీనివాసులు జర్నలిస్ట్ గారు. ఎందుకంటే
మాచర్ల శ్రీనివాసులు గారు గత ఏడాది టీటీడీ ఈవో గారికి తిరుమల పరకామణి కేసు అవకతవకలపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును పట్టించుకోకపోవడం వలన గత ఏడాది 2024 సంవత్సరంలో మాచర్ల శ్రీనివాసులు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. మరి ఈ నెల 27వ తేదీ గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ వారు చారిత్రకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుకు చారిత్రకమైనటువంటి తీర్పుకు కారణం కూడా ఒకే ఒకరు, ఆ వ్యక్తి మన మాచర్ల శ్రీనివాసులు గారు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారికి కానివ్వండి, అలాగే ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ శ్రీనివాసానంద సరస్వతి స్వామి వారికి కానివ్వండి, వీరి పేరు ఎక్కడా కూడా లేదు. ఏపీ సాధు పరిషత్ వారు ఇంప్లీట్ పిటిషన్ వేశారు, కానీ ఆ యొక్క పిటిషన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు వారు అలో చేయలేదు. కావాలంటే మీరు కౌంటర్స్ వేయమని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మనం గమనించినట్టయితే కేసు వేసింది ఒకరు. మంగళగిరి నియోజకవర్గం కొంచెనపల్లిలోని శ్రీ గంగా శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాళికే విశ్వేశ్వర స్వామి వార్ల ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
డీప్ ఫేక్ పై ప్రభుత్వాలు అసెంబ్లీలో చట్టాలు తీసుకురావాలని కోరారు మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి. డీప్ ఫేక్ పై ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ ప్రయత్నించడం అభినందనీయమని, సామాన్యులకు డీప్ ఫేక్ నుండి రక్షణ లభించాలి అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎస్ ఈ విషయంలో డెఫినెట్గా వాళ్ళు ఇప్పటికే చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ విషయంలో డైరెక్ట్గా సజ్జనార్ గారు ఆయన ప్రస్తావించారు. ఈజ్ వెరీ సీరియస్ అండ్ డెఫినెట్లీ ఇది ఒక పెద్ద గొడ్డలి పెట్టు మనకి. దాని మీద పూర్తిగా స్పందించి అన్ని రకాలుగా ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ, శ్రీ శివధార్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుకున్నది నెరవేరుతుంది. అండ్ సామాన్యులకి డెఫినెట్లీ ఇలాంటి అవాంతరం నుంచి వాళ్ళకి రక్షణ లభిస్తుంది. అంటే జనరల్గా టెక్నాలజీ అనేది రానున్న రోజుల్లో కూడా ఎక్కువ అవుతున్నటువంటి సమయంలో అటువంటి సమస్యలు కూడా అంతే స్థాయిలో ఎక్కువ అవుతున్నటువంటి మంచి వస్తున్నప్పుడు అండి, మంచి జరుగుతున్నప్పుడు మంచితో పాటు చెడు కూడా కుట్టు వస్తుంది. మనం చేస్తే ఫిల్టర్స్ ఏర్పరచుకోవాలి. దానికి మన వ్యవస్థలు ఉన్నాయి, ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ. ఖచ్చితంగా వాళ్ళు దే విల్ డూ ద బెస్ట్ టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్. బట్ వీ హ్యావ్ టు వెల్కమ్ ది టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడు మనం వెల్కమ్ చేయాలి. ఈ వెల్కమ్ చేసే దాంట్లో బై ప్రోడక్ట్ కొంచెం బ్యాడ్ కూడా వస్తుంది. దాన్ని ఎలా ప్రక్షాళన చేయాలని దాని మీద వాళ్ళు పూర్తి స్థాయి దృష్టి పెట్టారు. దీనికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి. వాళ్ళు డెఫినెట్గా అసెంబ్లీలో చట్టాలు తీసుకొస్తారు. వాళ్ళ స్ట్రాంగ్గా ఉంటారు. ఇంక ఇలాంటివి ఆటలు కొనసాగనివి కూడా చేస్తారు. థ్యాంక్ యూ. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఏమీ లేదు. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.